బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మోంతా తుఫాను ప్రభావం ఇంకా పెరుగుతుంది. నిమిషానికి అది ఉగ్ర రూపం దాల్చుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోంతా తుఫాను ఎక్కడ ఉంది లైవ్ లో మీకు చూపించబోతోంది. ఆర్టీవీ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, మీ కళ్ళతో మీరే సాక్షాత్తు చూడబోతున్నారు. కొన్ని వెబ్సైట్స్ ఉపయోగించి వాటిని మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, ఏ ట్రాక్ లో ఉంది, ఎటువైపుగా వెళ్ళబోతోంది, ఏ డైరెక్షన్ వెళ్ళబోతుంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, డైరెక్షన్ మార్చుకోబోతోందా, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది, దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కాకినాడకు సంబంధించి పరిస్థితిని మీరు చూశారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది కూడా ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రశ్నను మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్ష విభత్సం ఉందా, లేకపోతే బీభత్సమైన గాలులు వీస్తున్న సందర్భం ఉందా, ఎటువంటి వాతావరణం ఉంది, మరి ముఖ్యంగా తుఫాను తీరాన్ని తాకేసింది. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే బీభత్సాన్ని సృష్టిస్తోంది. కాకినాడ తీరం అయితే మాత్రం మీరు చూడొచ్చు, అదుగు మీరు చూడొచ్చు. కాకినాడ తీరంలో ఉప్పాడ తీరం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పూర్తిగా ఆ ప్రాంతం, మరి ముఖ్యంగా తీర ప్రాంతం కోతకు గురవుతోంది. అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ సమీప గ్రామాల ప్రజల్ని ఖాళీ చేస్తున్న సందర్భం ఉంది. ఒక్కసారి ఆ సాగర ఘోషను కనుక మీరు వింటే గుండె గుబేలమంటూ ఉంటుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉప్పాడలో ఎటువంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ నుంచి కాకినాడ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడలో తుఫాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం కలవరపరుస్తున్నాయి. ఈ దృశ్యాలు మనకి కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, అదుగు మీరు చూడొచ్చు. పూర్తిగా కొబ్బరి చెట్లు కావచ్చు, తాటి చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో ఊగిపోతున్నాయి మీరు చూడండి అటువైపు. ఆ గాలుల బీభత్సానికి నేల కూలిపోతున్నాయి, విద్యుత్ తీగల మీద పడుతున్నాయి. కొన్నైతే ఇప్పటికే నేల కూలిపోయిన సందర్భం ఉంది, నేల రాలిపోతున్నాయి. అటుగా వెళ్లాలంటేనే భయాందోళనకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల దగ్గర మీరు చూస్తే కనుక ఒరిగిపోయిన చెట్లను అక్కడ అధికారులు చేరుకొని ఆ కట్టర్ల సాయంతో, హెవీ కట్టర్ల సాయంతో వాటిని తొలగిస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. అదుగు ఈ కొబ్బరి చెట్టుని తీగల మధ్య ఇరుకుపోవడంతో దాన్ని తొలగిస్తున్నారు. మరికొన్ని ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు సిబ్బంది, చేరుకొని భారీ జేసీబీల సాయంతో ఆ చెట్లను తొలగిస్తున్న సందర్భం. ఇది గాలి వాన బీభత్సం. వానకు సంబంధించి చాలా తక్కువ, కానీ గాలితో బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడికి చేరుకొని భారీ యంత్రాల సాయంతో వాటిని అక్కడ కట్ చేస్తున్న సందర్భం. అంటే పూర్తిగా వాటిని తొలగిస్తున్న ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు. ఇళ్లలోకి ఆ భారీ వృక్షాలు పూర్తిగా వెళ్ళి ధ్వంసం చేస్తున్న సందర్భం. భారీ వృక్షాలన్నీ కూడా ఈ గాలివాన బీభత్సానికి. ఇదిగో ఇంకొక విజువల్ మీరు చూస్తున్నారు. అటుగా వెళ్తున్న సందర్భంలో భారీ వృక్షం నేల కూలిపోయి విద్యుత్ తీగను పూర్తిగా తెంపేసింది. ఆ విద్యుత్ తీగను పూర్తిగా అక్కడ తెంపేసింది. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోదావరి జిల్లాలో బీభత్సాన్ని మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్ అవి. కాకినాడలో ఇంకొక దృశ్యాన్ని మీరు చూడడం జరుగుతోంది. ఏ స్థాయిలో అక్కడ బీభత్సం జరుగుతోంది, ఏ స్థాయిలో అక్కడ గాలివాన బీభత్సం సృష్టిస్తోందనేది కాకినాడకు సంబంధించి విజువల్స్ ని మీరు చూశారు. ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒంగోలులో ఎటువంటి పరిస్థితి ఉంది మీరు చూడొచ్చు. ఒంగోలులో గాలివాన బీభత్సం, ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. ఒంగోలుకు సంబంధించి నేను మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడినప్పుడు ఒకటే చెప్తున్నారు ఆయన. ఏమని? పూర్తిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలులో బీభత్సం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్ష బీభత్సం కొనసాగింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరుకుంటోంది. మీరు గుర్తుంటే కాసేపటి క్రితం లైవ్లో మనం ఇదే మాట్లాడుకున్నాం. ఇటు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు కూడా, నెల్లూరు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, అంతటా కూడా ఇదే పరిస్థితి. మా ప్రతినిధి శ్రీనివాస్ రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో మీరు చూస్తే కనుక దాదాపుగా
దాదాపుగా రోడ్ల మీద ఏ స్థాయిలో నీరు అర్థం చేసుకోవచ్చు. అటుగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క గాలివాన బీభత్సం. గుర్తుపెట్టుకోండి, ఇటు శ్రీకాకుళం నుంచి కాకినాడ గోదావరి జిల్లా వరకు గాలి బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటే డౌన్ సౌత్కి వచ్చినప్పుడు, అంటే దాదాపుగా మనం దక్షిణ భాగానికి వచ్చినప్పుడు మాత్రం ఇటు వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎందుకంటే గాలి బీభత్సం అక్కడ కొనసాగుతుంటే ఇక్కడ వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా తీరం దాటిన తర్వాత ఇటు రెండు ప్రాంతాలకు సంబంధించి, అంటే ఉత్తర ప్రాంతం కావచ్చు, దక్షిణ ప్రాంతం కావచ్చు, ఇక్కడ గాలివాన బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం నుంచి యానాం కావచ్చు, లేకపోతే మచిలీపట్నం వరకు కూడా, అంటే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు కూడా పూర్తిగా వర్ష బీభత్సం అంతగా ఉండకపోయినా, ఐ కోట్ అగైన్, వర్ష బీభత్సం అంతగా ఉండకపోయినప్పటికీ కూడా మరి ముఖ్యంగా గాలి బీభత్సం ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒంగోలులో ప్రస్తుతం పరిస్థితిని మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం. ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది లైవ్ విజువల్స్ మీరు చూస్తారు. ఉప్పాడకు సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ అది ఉప్పాడ కాదు, ఒంగోలుకు సంబంధించి ఫస్ట్ విజువల్. ఫస్ట్ విజువల్ ఒంగోలుకు సంబంధించి ఉప్పాడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఉప్పాడ విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ తర్వాత కాకినాడకు సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఒంగోలుకు సంబంధించి ఉప్పాడలో తీర ప్రాంతం, ఆ తీరం కోతకు గురవుతోంది. మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద బండరాలు అక్కడికి వేసినప్పటికీ కూడా ఆ బండరాలు, అమ్మ బాబోయ్, మీరు చూస్తే కనుక పూర్తిగా అలలు తోసేస్తాయి. ఏకంగా రాళ్ళనే తోసుకుని ముందుకు వచ్చేస్తున్నాయా అన్న టైప్లో మనకి ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. దరిదాపులో ఎవరు ఉండట్లేదు చూడండి. అక్కడ స్థానికులు వాళ్ళంతా కూడా, వాళ్ళెవరు కూడా దరిదాపులో ఉండట్లేదు. దరిదాపులో ఉండేందుకు వాళ్ళు ఇష్టపడట్లేదు. అంటే అక్కడ అంతా ఆ స్థాయిలో బీభత్సం ఉంది. సో ఇక్కడి నుంచి రైట్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్కడికి చేరుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్కడ సర్చ్ ఆపరేషన్స్కి సంబంధించి, అంటే ఎవరికైనా ఇబ్బంది ఉందా, ఎవరికైనా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉందా, మరి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఎటువంటి బీభత్సం ఉంది, ఎవరినైనా కాపాడాల్సిన, ఎందుకంటే మత్స్యకారులు కొంతమంది చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ దాదాపుగా అందరూ వెనక్కి వచ్చేసిన సందర్భం అలర్ట్స్తో. ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా, ఎవరికైనా ఆపద ఉందా, వాళ్ళని కనుక్కోవడం, వాళ్ళని కనిపెట్టడం, వాళ్ళకి సాయం చేసేందుకు ఉపక్రమించే పరిస్థితి. ఒక్కసారి ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే తుపాను సహకారాలకు సంబంధించి ఆ సహాయ బృందాల్లో భాగంగా ప్రస్తుతం కోస్ట్ గార్డ్ కూడా ఉంది. ఒక్కసారి కోస్ట్ గార్డ్ ఏమంటుందో చూద్దాం. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా రంగంలోకి దిగి అలర్ట్స్ ని పంపిస్తున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, ఇంకొకసారి మీకు చెప్పడం జరుగుతోంది, దయచేసి నెగ్లిజెన్సీ వద్దు, నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే ప్రమాదం ఇంకా పొంచే ఉంది, వెళ్ళిపోలేదు, ప్రమాదం ఎక్కడికో వెళ్ళిపోలేదు, కాస్త కూడా తెరిపించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే గాలివాన బీభత్సం కొనసాగుతోంది. ప్రస్తుతం తీరానికి తాకింది, తీరాన్ని దాటబోతోంది. మరి కాసేపట్లో తీరాన్ని దాటే క్రమంలో బీభత్సం ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఆ కాసేపు ఒక అరగంట 30 గంట మాత్రమే ఆ తీరం ఆ కన్ను అంటూ ఉంటారు, ద ఐ ఆఫ్ ద సైక్లోన్ అంటూ ఉంటారు. అది వెళ్లే క్రమంలో మాత్రం కాస్త నార్మల్గా ఉంటుంది, అంతే. అది కేవలం జస్ట్ ఒక సెకండ్ పాజ్ మాత్రమే అనుకున్నట్టుగా మనం భావించాలి. ఆ తర్వాత మళ్ళీ తన బీభత్సాన్ని సృష్టించబోతోంది. సో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒంగోలులో పరిస్థితి మీరు చూస్తున్నారు. ఏలూరులో మీరు చూడొచ్చు, విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలిపోవడంతో విద్యుత్ తీగలకు సంబంధించి పూర్తిగా ఆ ఇళ్ల మీద పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అక్కడ అధికారులు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి ప్రారంభించిన సందర్భం మీరు చూస్తే పూర్తిగా విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. అంటే ఏ స్థాయిలో అక్కడ గాలివాన బీభత్సం సృష్టించుంటుందో నేను మీకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఆ దృశ్యాలే మీకు సజీవ సాక్ష్యాలు. మరి ముఖ్యంగా ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. ఉప్పాడలో బీభత్సాన్ని చూస్తున్నారు, కాకినాడలో పరిస్థితిని మీరు చూడడం జరుగుతోంది, ఒంగోలులో బీభత్సం మీరు చూస్తున్నారు, ఏలూరులో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, వీటన్నిటిని మీరు చూడడం జరుగుతోంది. ఈ క్రమంలో నేను ఒకసారి మీకు తుఫాను ఎక్కడ ఉంది, ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్. మీకు ఎక్కడైనా కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఎక్కడైనా కనిపిస్తుందో జూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి చూపించినా కూడా మీకు మ్యాప్ కనిపిస్తోందా? ఒక్కసారి చూడండి. ఒక్కసారి టైట్ ఫ్రేమ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
మీరు చూస్తే కనుక ఎక్కడా కూడా మీకు కనిపించట్లేదు. అంటే ప్రస్తుతం దీని డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇటు కాకినాడ నుంచి ఒంగోలు వరకు కూడా దీని బీభత్సం అంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు కూడా మనకి కనిపిస్తోంది. ఇక్కడ ఇదిగోండి ఈ ప్రాంతాలకు సంబంధించి దీని డైరెక్షన్ గురించి